భరద్వాజ్ హీరో విజయ్ దేవరకొండ మధ్య వివాదం గురించి ఆడియన్స్కి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ సమయంలో మొదలైన ఈ ఇష్యూ ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఒకవేళ జనాలు మర్చిపోయినా అనసూయ గుర్తు చేసుకుని మరీ గెలుగుతూ ఉంటుంది. తాజాగా అనసూయ కొత్త సినిమా సింబా ఆగస్టు 9న రిలీజ్ కాబోతోంది. దీంతో మరోసారి విజయ్ దేవరకొండపై కామెంట్ చేసి ట్రెండింగ్లోకి వచ్చేసింది అనసూయ. యాంకర్ అనసూయ భరద్వాజ్కి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. ఎప్పుడు ఎవరిని ఎలా ఫిదా చేయాలో, ఎప్పుడు ఏ టాపిక్ గురించి గెలకాలో అనసూయను చూసి నేర్చుకోవాలి అంటున్నారు నెట్జన్లు. ఎందుకంటే అనసూయ తన కొత్త సినిమా రిలీజ్ అయ్యే ప్రతిసారి విజయ్ దేవరకొండతో వివాదం లైమ్లైట్లోకి వస్తూనే ఉంటుంది. ఇక అక్కడి నుంచి డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా విజయ్పై ట్వీట్స్, పోస్టులు ఇలా వరుసగా పెడుతూనే ఉంటుంది అనసూయ. తాజాగా మరోసారి ఇదే రిపీట్ అయింది. ఆగస్టు 9న అనసూయ ప్రధాన పాత్రలో నటించిన సింబా సినిమా రిలీజ్ కానుంది. దీంతో నిన్న ప్రెస్ మీట్లో తాజాగా సోషల్ మీడియాలో మరోసారి విజయ్ దేవరకొండ టాపిక్ తెచ్చింది అనసూయ. నిన్న రాత్రి సడన్గా అనసూయ ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది. మరీ ఇంత చేతకాని వాళ్ళ ఉంటే ఎలాగండి? నిజంగా మీకు కాలుతుందంటే నా మీద కాదు, అస్తమానం నేను ఏ పని చేసినా ఆ టాపిక్ లాగే వాళ్ళననండి దమ్ముంటే. కానీ మీరు అలా చేయరు కదా, ఎందుకంటే మీకు అది చేత కాదు. మీ హీరోలాగా ఆడవాళ్ళని ఉద్దేశించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు కదా. పాపం మీలాంటి వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. గివ్ వెల్ సూన్, వెళ్ళి పని చూసుకోండి, గుడ్ నైట్ అంటూ అనసూయ ఫైర్ అయింది. ఈ పోస్ట్ చూసిన చాలామంది నెట్జన్లకి మళ్ళీ సడన్గా విజయ్ దేవరకొండ వివాదం ఎందుకు బయటకు వచ్చిందో అస్సలు అర్థం కాలేదు. కానీ కొంతమంది నెట్జన్లు మాత్రం అనసూయ ఎందుకు ఇలా చేస్తుందో మాకు తెలుసు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, మళ్ళీ పబ్లిసిటీ కావాలి, అందుకే ఈ ట్రిక్స్ అంటూ ఏకిపారేస్తున్నారు. అయితే గతంలో చాలా సందర్భాల్లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేసింది అనసూయ. కానీ ఇటీవలే ఇక వీటికి ఫుల్ స్టాప్ పెట్టానంటూ కూడా చెప్పింది. మరి ఏమైందో ఏమిటో కానీ మళ్ళీ విజయ్ దేవరకొండ టాపిక్ తీసుకొచ్చింది. అంతేకాకుండా విజయ్ దేవరకొండపై అనసూయ కొత్త సినిమాలో ఓ డైలాగ్ కూడా ఉంది. ఇక నిన్న ప్రెస్ మీట్లో కూడా మీడియా విజయ్ దేవరకొండతో ఇష్యూని ప్రస్తావించగా అనసూయ బాగానే ఆన్సర్ ఇచ్చింది. మొత్తానికి మళ్ళీ విజయ్ని గెలకడంతో రౌడీ ఫ్యాన్స్ అనసూయను ట్రోల్ చేయడం మొదలెట్టేశారు.